అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. చలో గోవర్ధన్ గారు, ప్రేమ్ గాంధీ గారు, ఏంటి డిసైల్స్ ఏంటి? ఇప్పుడు ఈ రెండు పార్టీలు మాట్లాడుతున్న అంశంలో ఒకటి మనం వాస్తవాలే మాట్లాడదాం. ఏది కూడా నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సరే, మూర్తి గారు చెప్పిన దాంట్లో, పెద్దల మూర్తి గారు చెప్పిన దాంట్లో కొన్నిటి 100% వారి మాటలు అన్నింటినీ నేను ఏకోపిస్తా ఉన్నాను. కానీ ఎప్పుడైతే ప్రభుత్వము అధికారుల చేతులున్నంత ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఉండే అవకాశాలు లేదు. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చేయాల్సింది ఏంటంటే, ప్రతి చెరువు ఎక్కడుండే దాని FTL లెవెల్ ఎంత, దాని బఫర్ జోన్ ఎంత సర్వే చేసి ఈ ప్రాంతం వస్తుందని ముందు మార్క్ చేయాలి. మార్క్ చేస్తే గానీ అసలు దాని వాస్తవాలు ఏంది అనేది తెలుస్తుంది. అది నిజంగా కబ్జాలకు గురైనయా, ఏ పార్టీ వాడు ఉన్నాడు, అలా కాంగ్రెస్ వాడు ఉన్నాడా, బీజేపీ వాడు ఉన్నాడా, టీడీపీ వాడు ఉన్నాడా, లేదా కలెక్టరే ఉన్నాడా, లేదా ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నాయా అనేది అప్పటి వరకు మనకు తెలియదు. నేను ఏమంటున్నా, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు ప్రభుత్వం ఏమంటుంది, రంగనాథ్ గారు అంటున్నారు, హైడ్రా కమిషన్ ఏమంటున్నారు, మీరు మాకు కంప్లైంట్లు ఇవ్వండి కులగొడతామంటే పడరానుడు వాడి మీద వీడు కంప్లైంట్, వీడి మీద వాడు కంప్లైంట్. అరే కంప్లైంట్లు ఎందుకు, ఏమవసరము? ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటుంది. ప్రభుత్వం ఏం చేయాలి, ఆ చెరువుకున్నటువంటి FT లెవెల్ 7 వరకు, ఆడికైనా బఫర్ జోన్ ఎంత వరకు, అంతవరకు వచ్చి మార్క్ చేయాలి కదా. అప్పుడు చెప్పు, చెప్పిన తర్వాత ఏం చేయాలో అది చేయకుండా ఎవరు కంప్లైంట్ ఇస్తే వాడి మీద చేస్తా. ఇవాళ KTR లెటర్ ఇచ్చిండు నాయన ఆపమని, అంటే వీళ్ళిద్దరు లోపాయకార ఒప్పందం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది, లోపల జరుగుతారా, ఔటర్ రింగ్ లో జరుగుతారా, ఢిల్లీలో కూర్చుంటారా, లేదా మన పైసలు మారుతాయా, తారు మారుతాయా తర్వాత విషయము. ఒకటే విషయం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సినటువంటి ప్రభుత్వం ముందు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసేటువంటి అధికారుల్ని లేదా ఎట్లా చేయాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేయాలి. ఆ ప్రణాళికను సిద్ధం చేయకుండా కాదు. ఓకే ప్రేమ్ గాంధీ గారు, దీంట్లో మీకు తప్పులు ఎక్కడ కనపడతా ఉన్నాయి? 100% తప్పులున్నాయండి. నేను ఏమంటున్నా, జనవాడ ఫామ్ హౌస్ గులుస్తున్నారు, ఇప్పటిదాకా గుల్చలేదు, ఇప్పటిదాకా గులగొట్టలేదు. తర్వాత ఆ మిత్రపక్షం ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన ఏమంటాడంటే, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, GHMC హెడ్ ఆఫీస్ ఆడనే ఉంది, ఆ బుద్ధ భవన్ ఉంది, నెక్లెస్ రోడ్ ఉంది. అరే ఇవన్నీ ప్రభుత్వ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యాలయాలు. ఆయన సొంత వ్యాపార స్థలాలు కాదు కదా, సొంత వ్యాపార స్థలాలా? ఈయన డబ్బులు సంపాదిస్తుండు, ఆయన యూనివర్సిటీ పెట్టుకుండు, దాన్ని కూడా కొట్టమంటే ఇవన్నీ కూడా కొట్టమంటాడు. అరే మూర్ఖత్వమైనటువంటి ఆలోచన. నిజంగా కూడా ప్రభుత్వం ఏం చేయాలి, ముందు శానిటీ తీయాలి. గిదిరా బాబు జరిగిన అన్యాయం ఇది, కబ్జాలు గివి జరిగినాయి, ఈ స్థలం ఇంత ఉంది, ఇది ఇంత బఫర్ జోన్ కి వస్తుంది, ఇది FTL లెవెల్ కి వస్తుందని ప్రతి దాన్ని ముందు సర్వే చేయమనండి. సర్వే చేసిన తర్వాత వాడు చట్టబద్ధమా ఈడు చట్టబద్ధమా అనే అవసరమే లేదు. ప్రజల సంక్షేమం కోసం కొట్టుకోవమని ఎవ్వరు దాన్ని ఆపే ప్రసక్తి లేదు. అంటే మీకు అనుమానం ఉందా? 2 సంవత్సరాల కింద ముంబైలోనండి. మీకు అనుమానం ఉందా? నేను ఒక్క నిమిషం చెప్తా. సరిగో 35 సంవత్సరాల క్రితం, మూర్తి గారికి ఐడియా ఉంటుంది, 35 సంవత్సరాల క్రితము చాలా పెద్ద ఎత్తున ముంబైలో రోడ్లన్నీ కొట్టేశారు సార్. వందలాది ఇండ్లు, వేలాది గ్రామాలు, పెద్ద పెద్ద భవంతులు కొట్టేసుకుంటారు ముంబై మహానగరంలో. అట్లనే ఢిల్లీలో కూడా 40 ఏళ్ల కింద ఇదే FTL, ఇదే చెరువులకు సంబంధించింది లేదా అనేక అంశాల మీద 40 సంవత్సరాల కింద కొట్టింది సార్. మొన్నటికి మొన్న చూద్దాం, కోర్టు కేసులు ఉంటే ట్విన్ టవర్స్ అండి, అది ఎంత పెద్ద భవనాలు, పెద్ద అంతస్తులు, 40, 50, 100 అంతస్తున్నటువంటి ట్విన్ టవర్లనే పూర్తి సమేతం భూమి మట్టం చేసింది సార్ ప్రభుత్వము. అరే మనం ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సినటువంటి ప్రభుత్వం ముందు ప్రతిపక్షానికి గాని లేదా లాయర్లకు గాని లేదా చట్టబద్ధంగా గాని ఎలాంటి ఆటంకం రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక వాళ్ళు మాట్లాడతారు సార్. నిజంగా చెప్తా ఉన్నా, రేపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినట్టుంటే భారతీయ జనతా పార్టీ ఏమైనా సాగా వచ్చి నువ్వు ఆపేమని అంటారా సార్? ఆపే ప్రసక్తి ఏం లేదు. మా కిషన్ రెడ్డి గారు చెప్పారు, బండి సంజయ్ గారు చెప్పారు, మేము ఎక్కడా లేదు, ఎక్కడో ఒక దగ్గర భారతీయ జనతా పార్టీ నాయకులు లేదా వాళ్ళకి సంబంధించిన కూడా బహిరంగంగా దాంట్లో ఏం మాత్రం మీరు ఆపేక్షించాల్సిన అవసరం లేదు. కూర్చొని క్లియర్ గా చెప్తా ఉన్నాం. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని స్వాగతిస్తాం. కానీ ఎందుకు అనుమానం వచ్చింది ప్రేమ్ గాంధీ గారికి? ఇదే వీళ్ళిద్దరే లోపాయకార ఒప్పందం సార్. ఇప్పటి వరకు KTR కొట్టలేదే కదా నా భయము, నా ఆలోచన ఉంటుంది. KTR ఎందుకు కొట్టలేరు? ఎవరెవరో కొడుతున్నారు, ఎవరెవరికో నోటీసులు ఇస్తున్నారు, అధికారులు సస్పెండ్ చేస్తున్నారు. KTR ఏం చేసిండు? భారతీయ జనతా పార్టీకే తెలియదు కాదు అన్నా. అరే ఇక పోతా అంటే నేను కూడా ఇందిరాగాంధీ దగ్గర పోతా, ఎమర్జెన్సీకి పోతానే. నా దగ్గర కూడా నేను చదువుకున్న 4 పుస్తకాలు ఉన్నాయి, నేను కూడా ఎమర్జెన్సీ కాడికి వస్తా. మొత్తం భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, 7 నుంచి 7కు వచ్చినాము, మనం ఇద్దరం కూర్చున్నాం 4 రోజులంటే చెప్తా. అది కాదు కదా ఇప్పుడున్న సమస్య మీద చెప్తున్నా నేను.
ఎందుకు కేటీఆర్ ను కొడతలేరు? కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య జరిగిన చర్చలు ఏంది? మనం 15 రోజుల కిందనే అన్ని టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ చేసినాయి. బ్రేకింగ్ న్యూస్ జనవాడ ఫామ్ హౌస్ కూలుతుంది అని. మరి ఎక్కడ వాళ్ళకి నిజంగా కూడా బుల్డోజర్ లేవా? భారతీయ జనతా పార్టీ మేము మా పార్టీ ఫండ్ కింద ఇచ్చి పంపిస్తాం, లేకుంటే మేము చందా వేసుకొని పంపుతాం. ఒకవేళ ప్రభుత్వం దగ్గర నిధులు లేదంటే మేము ఇచ్చి పంపుతాం. ముందు ఆయన కొట్టమండి. ప్రజల్లో నిజాయితీ తెలుస్తుంది సార్. ఒక పార్టీ మీద నిజాయితీ తెలుస్తుంది. నిజంగా పార్టీలు కూడా ప్రజల కోసం చేస్తున్నాయనే భావన వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ముందు ఏదైతే 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిది, ఇంకోటి ఆయన కేటీఆర్ ఏమంటుండు, నాది కాదు అంటుండు. నాది కానప్పుడు ఆయనకు అంత హైరాణ పడాల్సిన అవసరం ఏముంది? అది ఆయనది కాదుగా సార్. అది ఆయన లీజుకు తీసుకుండు కదా. 2 నిమిషాలు లీజు క్యాన్సిల్ చేయమనండి, నాకు సంబంధం లేదండి. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏముందంటే నేను కిరాయి ఇంట్లున్నా గానీ నా ఇల్లు కూడా నీకేం అవసరం లేదు నాయన, నువ్వు వేరే దగ్గర పోయి కిరాయి ఉండు, ఇంకోటి ఇస్తాం మేమే. కేటీఆర్ కి అంతకన్నా మంచిగా వాస్తున్నది, ఏ వాస్తు దోషం లేని మంచి ప్రశాంతమైనటువంటి ఫామ్ హౌస్ మహబూబ్నగర్ జిల్లాలో మాస్తున్నాయి. నేను ఇప్పిస్తా ఒక ఫామ్ హౌస్. ఆడికి నేనే ఆయనకు ఏమంటారు, ఆయనకు అగ్రిమెంట్ చేపిస్తా సార్, ఆయనకు లీజుకి ఇప్పిస్తా, 50 ఫామ్ హౌస్ ఇప్పిస్తా. అది కొట్టబడండి ముందు. ఎందుకు వీళ్ళు ప్రజల్ని మొట్టపెడతారు కదా సార్? ప్రేమ్ గారు అంటే మీరు ఇస్తే తప్ప ఆయన తీసుకునే పరిస్థితిలో ఆయన వాస్తురీత్యా బాగున్నాడు సార్. నేను మస్తు ఇస్తాము. మహబూబ్నగర్ జిల్లాలో, కరీంనగర్, వరంగల్ జిల్లాలో చాలా ఉన్నాయి. ఒక మంచి ఫామ్ హౌస్ ఎక్కడన్నా చూసి మేము లీజుకి ఇప్పిస్తాం. గోవర్ధన్ గారు కూడా ఇప్పిస్తారా? కేటీఆర్ కైనా గోవర్ధన్ గారు కూడా ఇప్పిస్తారా? ఆయన చాలా ఉన్నాయి ఇబ్బందులు. అవ్వన్నా మన ఎందుకు కొడతలేరు? ఇంకా ఆడికి ఖాళీ కూడా చేస్తలేడు. ఎందుకు ఖాళీ చేస్తలేడు? ఆడికనే సరే ఆయన స్వచ్ఛందంగా ఏదన్నా నాకు అవసరం లేదని బయటకు రావాలి కదా. నన్ను అడిగితే నేను ఏం చెప్తా అంటున్నాడు. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి.